నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఈ మధ్యకాలంలో మనకి బోనస్లు, రైట్స్లు, స్ప్లిట్టింగ్లు బాగా జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్ ఏదైతే ఉందో 28 అక్టోబర్ నుంచి కమ్ బోనస్, ఎక్స్ బోనస్ అయింది. అంటే 28 అక్టోబర్ దీపావళి కానుక అని చెప్పేసి రిలయన్స్ అధినేత ఎవరైతే ముఖేష్ అంబానీ గారు ఉన్నారో ఆయన రిలయన్స్ షేర్ హోల్డర్స్ అందరికీ 1:1 బోనస్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఒక షేరు మనకుంటే ఒక షేరు బోనస్గా రావటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో, రీజన్ ఏంటిది అంటే, చాలామందికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఒక 100 షేర్లు మనకు ఉన్నాయనుకోండి రిలయన్స్ మన అకౌంట్లో, అది ఎంటీఎఫ్లో ఉండొచ్చు, డిమాట్లో ఉండొచ్చు. మన అకౌంట్లో హోల్డింగ్ ఉండి ఇంట్రాడే వాళ్ళు కాదు, డిమాట్లో హోల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉపయోగపడే కంటెంట్ ఇది. ఈ రిలయన్స్ డిమాట్లో ఒక 100 షేర్లు ఉన్నాయి. అది మొన్న అంటే కమ్ బోనస్ టైంలో 2600 చిల్లర 2700 వరకు ఉండటం జరిగింది. ఎప్పుడైతే 2600 2700 ఏదైతే ఉందో ఈ ఎక్స్ బోనస్ కాగానే అది సగానికి అయిపోతుంది అనమాట. ఎందుకు అవుతుంది అంటే, మన దగ్గర ఒక షేరు ఉంటే ఒక షేరు బోనస్గా ఇవ్వటం జరిగింది రిలయన్స్. 100 షేర్లు మన దగ్గర ఉన్నాయి, ఇంకో 100 షేర్లు బోనస్ రావడం జరిగింది. అంటే మన హోల్డింగ్ ఎంత అయితేనే 200 షేర్లు అవుతాయి. కానీ ప్రైస్ ఏమవుతుంది, రిలయన్స్ షేరు అంతకుముందు 2600 2700 2800 ఉంటే అందులో సగానికి ధర తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సగానికి ధర తగ్గిందో ఎమ్మటే మన అకౌంట్ అంతా అడ్జస్ట్మెంట్ జరగదు ఎమ్మటే. ఎందుకోసం అంటుందంటే, ఇప్పుడు రిలయన్స్ షేర్ మీ కాడ 100 ఉన్నాయి, 28 అక్టోబర్ నుంచి అది ఎక్స్ బోనస్ అయింది. అంతకుముందు ఎవరైతే 100 షేర్లు ఉన్నాయో వాళ్ళకి ఇంకో 100 షేర్లు వచ్చినాయి. అయితే వాళ్ళ ధర అప్పుడు ఎంత ఉంది, 2600 2700 2800 ఉంది. వాళ్ళు 2800 కొనొచ్చు, 2800 కొనొచ్చు, లేకపోతే అంతకుముందు ఓల్డ్ ఎప్పుడో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఎవరున్నా కానీ ఒక 100 షేర్లు ఉన్న వాళ్ళకి ఒక 100 వచ్చినాయి. అయితే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, సపోజు ఎక్స్ అనే అతను లేకపోతే వై అనే అతను ఏనో బీనో రిలయన్స్ షేర్లు కమ్ బోనస్లో ఒక 100 షేర్లు రిలయన్స్ మీ ఖాతాలో ఉంటే ఈ ఎక్స్ బోనస్ వచ్చేటప్పటికి ఈ 100 షేర్లు 200 అవుతాయి. కానీ ఎక్స్ బోనస్లో 100 చూపిస్తాయి, ధర మాత్రం 1330 1340 ఏదో ఉంది. ఈ 1330 1340 ఏదైతే ధర ఉందో మరి ఆయన షేర్ ఎంత రిలయన్స్ 2600 2700 షేరు. కానీ ఇప్పుడు ఈ 100 ఏమైంది, బోనస్ వచ్చినాయి. కానీ ఈ బోనస్ ఏమైంది, జమ కాలే ఇంకా ఖాతాలో. ఎప్పుడు జమ అవుతాయి, సుమారుగా 15 నుంచి 20 రోజులు పడుతుంది టైం. ఈ 15 నుంచి 20 రోజులు అంటే వర్కింగ్ డేస్, సెలవులు, బంధులు, ఇప్పుడు దీపావళి ఉంది, సెలవు వచ్చింది, మనకి ఇటువంటి అన్నీ అయినాక మినిమం 15 రోజులు వేసుకోవాలి. 15 రోజుల తర్వాత మీ ఖాతాలో ఏమవుతుంది, ఈ రిలయన్స్ షేర్లు బోనస్ యాడ్ అవుతాయి. అప్పుడు ఈ 100 షేర్ల వాల్యూ కూడా యాడ్ అయి చూపిస్తుంది. కానీ ప్రస్తుతం మీ ఖాతా ఏం చూపిస్తుంది తెలుసా, రిలయన్స్ మైనస్. ఏదైతే రిలయన్స్ 100 షేర్ల విలువ ఏదైతే ఉందో అది మైనస్ చూపిస్తుంది. అంతకుముందు నీ దగ్గర 100 షేర్లు రిలయన్స్ ఉంటే 2 లక్షల అంటే 2600 2700 అనుకోండి ఉదాహరణకి, 2800 2700 ఉంది. 2700 ఇంటూ 100 ఎంతైతే వాల్యూ ఉందో 2,70,000. ఇప్పుడు ఒక్కసారి 1330కి పడిపోతే ఈ 1350 1400 1,40,000 నీది లాస్ వచ్చినట్టుగా చూపిస్తుంది. అది ఈ లాస్ రాలే, కానీ 100 షేర్లు రావాలి నీకు. ఎప్పుడు వస్తాయి, 15 రోజుల తర్వాత వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మీరేమీ ఇక టెన్షన్ అవ్వక్కర్లే. ఏమని, నా ఖాతా లాస్లోకి పోయింది, నా 100 షేర్లు ఎటు పోయినాయి, నేను 100 కొంటే ఇంకో 100 బోనస్ రాలేదు కదా, మరి నా ఖాతా మైనస్ చూపిస్తుంది ఏంది, నేను రియల్గా లాస్ లేదు కదా అని చెప్పేసి అనుకుంటారు. కాదు, అకౌంట్లో అడ్జస్ట్మెంట్ అనమాట అది, అకౌంటబిలిటీలో. అయితే మనం ఈ అకౌంట్లో అడ్జస్ట్మెంట్ ఏదైతే మనము అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆ 100 కూడా వచ్చినాక మీ వాల్యూకి ఈక్వల్ అయింది అన్నట్టు. అంటే మనం ఏం చేయాలి, ఇటువంటి టైంలో మీరు 100 షేర్లు బోనస్ వచ్చినాయి, ఇంకో 100, ఇవన్నీ మీ ఖాతా జమ అయ్యేంత వరకు చూడొచ్చు. లేదు ఇంకో పని చేయొచ్చు, మీరు ఈ 100 అమ్మేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే మీ బోనస్ మీకే వస్తుంది. కమ్ బోనస్లో మీకు 100 కనుకుంటే ఆ డేట్ అయిపోయినాక ఎక్స్ బోనస్ అయింది. ఎక్స్ బోనస్ కనుక అయిన తర్వాత మీ దగ్గర ఒరిజినల్గా ఇప్పుడు 100 ఉన్నాయి, 200 అయినాయి, కానీ ఇంకా 100 రాలే. కానీ 100 చూపిస్తున్నాయి మీ ఖాతాలో. మీ ఖాతాలో 100 చూపించినప్పుడు ఆ 100 మీరు అమ్మేసుకోవచ్చు. ఏది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 100, ఇప్పుడు అది 1330 ఉందనుకోండి, అమ్మేసుకుంటే మళ్ళీ ఆ 100 కూడా వచ్చేస్తాయి మీకే. ఎప్పుడు,
ఓ 15 రోజుల తర్వాత. లేదులే ఎందుకులే ఇప్పుడు ధర తక్కువ ఉంది, మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి, మంచిగా ఉంది కంపెనీ, ఎప్పుడైనా అమ్ముకుందామని అనుకోండి, నీ ఇష్టం. అంటే 100కు 100 వస్తాయి. చాలామందికి ఏముంటుందంటే 100 రిలయన్స్ బోనస్ ఇస్తే 2600 2700 ఉంది అంటే ఇంకో 100 వస్తే మళ్ళీ ఇంకో 2600 2700 వస్తుందా అని అనుకుంటారు. కాదు. ఎందుకోసం అంటుందంటే ఈ బోనస్ ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళు వాల్యూ పరంగా బోనస్ ఇవ్వటం అంటే ఉన్న షేర్కి ఇప్పుడు ఇవ్వటమే తప్ప వాల్యూ పరంగా ఓకే అంతే ఈక్వల్ ఉంటుంది. కానీ ఇప్పుడు 100 షేర్లకు 100 షేర్లు ఇస్తున్నారంటే 2700 ఉందంటే మళ్ళీ ఇంకో 2700 వస్తుంది అనేది కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, దాని వాల్యూని బట్టి చూసుకొని మీ యొక్క టోటల్ వాల్యూ అంటే ఇప్పుడు 100 షేర్లు 2700 అనుకోండి, 2,70,000. ఇప్పుడు 100 ఇంటూ 100 ఇంకో 100 వచ్చినాయి 200. 200 ఇంటూ 1330 అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ వాల్యూనే. అంతే తప్ప క్వాంటిటీ పెరుగుతాయి. బోనస్ ఇవ్వటం అంటే 100కు 100 వచ్చినాయి బోనస్, క్వాంటిటీ పెరుగుతుంది, ప్రైస్ తగ్గుతుంది, లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు పెరుగుతారు. అంతే తప్ప బోనస్ ఇవ్వటం వల్ల మాకేం లాభం, బోనస్ ఇవ్వటం వల్ల అంటే మళ్ళీ కొన్నాళ్ళకి ఇది చాలా జరుగుద్ది, ఇది మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. అంటే నీ కంపెనీ ఎప్పుడైతే రిజర్వులు ఎక్కువ ఉంటాయో అప్పుడు కంపెనీలు ఈ బోనస్లు, బైబ్యాక్లు, స్ప్లిట్టింగ్లు అవన్నీ చేస్తాయి. అంటే ధర పెరిగినప్పుడు కంపెనీలు అంటే రేటు అంటే లిక్విడిటీ కోసం వాల్యూమ్. ఇప్పుడు లిక్విడిటీ అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు. 2600 2700 ఉన్నప్పుడు కొనేవాళ్ళు కొద్ది మంది ఉంటే 1300 ఉన్నప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఒకటి. రెండోది ఎక్కువ శాతం బోనస్లు ఇవ్వటం వల్ల ఏంటంటే షేర్ హోల్డర్స్కి కుమ్యులేటివ్ అవుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. అంటే ఏంది, అంతకుముందు రిలయన్స్ బోనస్ ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు బోనస్ ఇచ్చింది. అంటే అంతకుముందు ఒక 100 ఉంటే మళ్ళీ 100 200 అయినాయి, మళ్ళీ 200 400 అయినాయి. ఇట్లా రిలయన్స్ అనుకోండి, ప్రతి కంపెనీ చాలా విప్రో లాంటిది, ఎల్ఎన్టీ లాంటిది, టీసీఎస్ లాంటిది, నెంబర్ ఆఫ్ కంపెనీస్. టాటా కంపెనీలు అయితే ఇక చాలా వరకు మనం చెక్ చేసుకుంటూ కనుకుండి వాల్యూ ఉన్నటువంటి కొనుక్కుంటే మళ్ళీ బోనస్లు వచ్చినాయి అంటే కుమ్యులేటివ్ అవుతుంటాయి. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ పాత రేట్లు వచ్చేస్తాయి. బోనస్ ఇస్తుంది అంటే కంపెనీ బాగా సంపాదించి రిజర్వ్లు బాగా దాచిపెట్టి ఉన్నటువంటి కంపెనీలే బోనస్లు కానీ, బైబ్యాక్లు కానీ, స్ప్లిట్టింగ్లు కానీ చేయటం జరుగుతుంది. ఇది మీకంతా ఒక అవేర్నెస్, ఇన్ఫర్మేషన్. ఎందుకు చెప్తున్నానంటే బోనస్ అవ్వగానే షేర్ ప్రైసు తగ్గిపోయింది కాబట్టి మీ అకౌంట్లో మీరు ఆ ట్రేడ్స్ కానీ ఏమైనా చూసుకున్నప్పుడు మీ యొక్క ప్రాఫిట్లో ఉండొచ్చు, కానీ లాస్ అని చూపిస్తుంటుంది. అంటే ఈ బోనస్ షేర్లు రాలేదు కాబట్టి ఇంత విలువ. సపోజ్ ఇప్పుడు 100 రిలయన్స్ ఉంది, 100 షేర్లు బోనస్ జమ అయ్యేంత వరకు టైం పడుతుంది. ఈ లోపల ఈ 1,30,000 మీ ఖాతా మైనస్ చూపిస్తుంది అనమాట. కానీ రియల్గా మైనస్ కాదు అని మీరు అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టి అందులో కంటెంట్ రూపంలో పెడితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, సెలవు. థ్యాంక్ యూ.